ఝాన్సీ అమ్మ, అదిగో అన్న బంగారి వచ్చేస్తున్నారు. రవి, బంగారి, మీకేం కాలేదు కదా? అన్నా, ఏం కాలేదే నాకు. వర్షిణి, నాకేం కాలేదు. నేను చాలా ఏం భయపడిపోయామన్నా. కాలేదు, చెప్తున్నాను కదా. ఏడవకు తను. ఆల్ గుడ్, ఏడవకు. ఇదిగో మేము వచ్చేసాం కదా. జాను, ఆ, పెద్ద అడ్వెంచర్ చేసాం. నువ్వేమనుకున్నావో అది సాధించావు కదా. ఏంటి రవి, ఏమైంది? ఎందుకు ఇంతసేపు? చండమారుతం ప్రచండ వేగదర్శనం భుజంగమాలధారి శంకరాగవేదమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూప దర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం. మా వల్ల మీకు చాలా కష్టం వచ్చింది బాబు. చచ్చా, అలాంటిదేం లేదయ్యా. ఇదిగోండి మీరు అడిగిన పువ్వు. ఇవ్వండి. ఆ? నాతోనే కదా వచ్చుండాలి. అన్నట్టు కేడీ శేషు ఎక్కడున్నారు? ఏంటల్లుడు, నీతో కదా వాళ్ళిద్దరూ అడవిలోకి వచ్చారు. మమ్మల్ని వచ్చి అడిగితే ఏం చెప్తాం ఎక్కడ ఉన్నారని? అంటే వచ్చేసాను తల్లి. ఇంత ఎత్తులో ఎందుకు పెట్టారా? ఇక్కడున్నావు. రే శేషు, రండ్రా. నేను కూడా ఇక్కడే ఉన్నాను రా. సరే, పదండి, పదండి, వచ్చేసాం. కొంచెం మెల్లిగా తోయరా. రారా. అమ్మా, మొత్తానికి వచ్చేసాం రా. నీళ్ళు ఎక్కడైనా దొత్తేమో చూడరా. రేయ్, ఇదిగో బంగారి. శేషు, కేడి, ఇద్దరికి ఏమైంది అలా ఉన్నారు? మరి చెట్టెక్కి తేనె దించడం అంటే అంత తేలికానమ్మా. రాత్రంతా నిద్ర మానేసి వీళ్ళని వెతకడానికి సరిపోయింది. బావా, మీకేమైందో ఏంటో అని చాలా భయపడ్డాం బావా. మా టైం బాగుండి మీరు మా కంట్లో పడ్డారు. మీరెవ్వరూ నాకైన వాళ్ళు కాదు, తోడబుట్టిన వాళ్ళు కాదు. కానీ మా కోసం అడవిలో మీరంత కష్టపడ్డారు. చాలా థ్యాంక్స్. సిస్టర్, ఏం మాట్లాడుతున్నారు మీరు? సిస్టర్ సిస్టర్ అని ఊరికే పిలుస్తున్నాను అనుకున్నారా ఏంటి మీరు? నాకు వెన్నెల ఎలాగో మీరు కూడా అలాగే కదా. నాకు అలాగే. మా బంగారికి మేము హెల్ప్ చేయలేమా? అడవిలో మీరు ఏ మూలన ఉన్నా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాం. ఎలా శేషు? కరెక్ట్. అలవాటు లేకుండా తేనెలా తీశారు? అదెందుకు అడుగుతావులే అమ్మా. ఈ అడవిలో సర్వే అవ్వడానికి ఇలాంటి సిరీస్ నేను శేషు చాలా చూసామా లేదురా? చూసాం. అదంతా మైండ్ లో పెట్టుకొని కొంచెం కొంచెంగా ఫాలో అయ్యాం. వాళ్ళు చెప్పిన ట్రిక్స్ అన్ని వర్కౌట్ అయ్యాయా? ఎక్కడ వర్కౌట్ అయింది? అన్ని వేస్ట్ అయ్యాయి. రాయి రాస్తే నిప్పు వస్తుందన్నట్టు వెళ్ళి నుజ్జవటం ఒకటే మిగిలింది. మా టైం బాగుండి నా దగ్గర లైట్ ఉండేపటికి సరిపోయింది. ఆకులంటించి పొగ పెట్టాం, అవి వెళ్ళిపోయాయి. ఇన్స్పెక్టర్ మేడం, చాలా థ్యాంక్స్. ఓకే మేడం, మంచిదే. పదండి. ఎస్ సార్. అమ్మా, అందరూ రండమ్మా, పూజ ప్రారంభిద్దాం. అలాగే రండి, వెళ్దాం. దేవుడా, ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను అంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉంది.
నా జానుని బాగా చూసుకో. తనకి ఏ కష్టం రాకూడదు స్వామి. ఏదైనా కష్టం రావాల్సి ఉంటే అది నాకివ్వు. తను చల్లగా ఉండాలి. బాబు ఇదిగోండి. అయ్యా ఏంటయ్యా ఇది? ఇది మా వైపు నుంచి చిన్న బహుమానం. 30 ఏళ్లకి ముందు ఝాన్సీ అమ్మకి ఇలాగే ఇచ్చాం. ఆ తర్వాత మీరే దీన్ని తీసుకుంటున్నారు. ఇది మీ చేతికి చేరిన దగ్గర నుంచి మీకెప్పుడు దిగ్విజయంగా ఉంటుంది. ఒక్క నిమిషం ఉండండి. బంగారి నువ్వురా, కలిసి తీసుకుందాం. ఇదిగోండి, తీసుకోండి అమ్మా. కేడి, శేషు, ఝాన్సీ అమ్మా. ఝాన్సీ అమ్మ, ఇన్స్పెక్టర్కి ఇన్ఫార్మ్ చేశాను. మీరు కూడా వెళ్ళండి. ఎందుకమ్మా? హ్మ్? బంగారిని ఎవరు తోసేశారో నాకు తెలియాలి. ఏంటి చూస్తున్నారు? ఇంత దూరం వచ్చి బంగారిని చంపడానికి ఎవరో ట్రై చేస్తున్నారంటే అది ఎవరైనా సరే నేను వాళ్ళని వదిలిపెట్టను. ఝాన్సీ అమ్మ, ఇది పోలీసులు చెప్తేనే తెలుసుకోవాలని లేదు. ఎందుకంటే ఇది ఎవరు చేశారో నాకు చాలా బాగా తెలుసు. ఎవరు? ఇంకెవరు, మన కూడానే తిరుగుతోంది కదా ఆ సంయుక్త. తానే అమ్మా. ఝాన్సీ అమ్మ, రవి బావకి తనతో పెళ్లి జరగాల్సింది కదా. ఆ పెళ్లి ఆగిపోయిన దగ్గర నుంచి బంగారి మీద తనకి బాగా కోపం. ఏదైనా ఒక సందర్భం దొరికితే